మన బండి దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ రా, వాళ్ళకి నార్మల్ కాకుండా కొత్త రకం దోశలు వేసా. వాళ్ళకి అవి నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొని వచ్చారు. సూపర్ రా. నెక్స్ట్ మెష్ మసాలా దోశ వేద్దాం అనుకుంటున్నారా? మెస్ మసాలా దోశనా? ఒరేయ్ నీ థాట్స్ కో దండం రా. చూస్తూ ఉండండిరా, ఏదో రోజు ఫేమస్ అవుతాను, జనాలు ఎగబడతారు, డబ్బులు లెక్కటానికి మీ చేతులు నొప్పులు పడతాయి. రేపు కొత్త సార్తో మాట్లాడతాను చెప్పా. నక్షత్ర ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావే. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? మేకప్ లేకపోయినా బాగానే ఉన్నావు. ఐ థింక్ యూ లుక్ సో బ్యూటిఫుల్. ఎలా బంటి? ఏమోరా నాకు తెలీదు. అది కాదు మరి మీ బంటి గారికి టిఫిన్ బండి ఉందంటే నేను అనుకుంటానా? మీరు నా గురించి అలా ఆలోచించినప్పుడు నేను మీతో ఎందుకు మాట్లాడడం? అది చెప్పకూడదని కాదు. చూడండి సార్, ఒకరు చేసే పని బట్టి వారు ఎలాంటి వారో డిసైడ్ అవ్వద్దు. క్యారెక్టర్ ఇంపార్టెంట్. అయినా మీరు ఎంత మంచివారో మీతో మాట్లాడిన కొన్ని డేస్కే అర్థమైంది. సో మీరు ఏం పని చేసినా నాకు అనవసరం. అడుగుతున్నా ఓకేనా? ఎస్ ఎస్ అంద్రా. నువ్వు సైలెంట్ ఉండు కొద్దిసేపు. సారీ నక్షత్ర, ఇంకెప్పుడు ఇలా చేయను. పర్లేదు సార్. సరే, రేపటి ట్యూషన్కి వస్తావా? సరే సార్. ఇక నువ్వు సార్ అనద్దు, బంటి అని చాలు. అంటే సార్ అంటే నువ్వు సార్ అన్న ప్రతిసారి నేను పెద్దోడన్న ఫీల్ వస్తుంది నాకు. పెద్దోడివే కదరా. నీకు తెలిసి అమ్మాయికి తెలియదుగా. సరే అయితే పిలుస్తాను. ఓకే నక్షత్ర, బాయ్. బాయ్ బంటి. బాయ్ బాయ్ బాయ్. రే ఎదువా, ఆ పిల్ల ఎంత మంచిదిరా. ఆ పిల్ల నిన్ను సీ కొట్టింది నీకు టిఫిన్ బండి ఉన్నాను కాదురా, నువ్వు ఈ విషయాన్ని దాచినందుకు. ఏదేమైనా నక్షత్ర గేట్రా. నిజమేరా, ఈ కాలంలో కూడా ఇలా ఆలోచిస్తుందంటే నక్షత్ర నిజంగా గ్రేట్రా. అంకుల్ ఓ పన్నీర్ దోశ. పన్నీర్ దోశ లేదు బాబు, ఇక్కడ ఉండ. పోనీ బటర్ దోశ? బటర్ దోశ, చీజ్ దోశనా? చీజ్ దోశ అవన్నీ ఇక్కడేమి ఉండవు బాబు. ఇక్కడ ఉండేది మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ. మీకు ఏ దోశ కావాలో చెప్పండి, వేస్తాను. అదేంటి నాకు అన్న ఉన్నాడేడా పన్నీర్ దోశ ఇచ్చాడు? నిన్న అసలు బండే పెట్టలేదు బాబు, పొరపాటుని ఏరో బండి దగ్గరికి వెళ్ళి ఉంటావు. ఇక్కడ ఉండేది ఆ 3 దోశలే. లేదు అంకుల్, ఇదే బండి నాకు గుర్తుంది, నేను తిన్నాను ఇక్కడ. అవి ఏమి లేవు బాబు. పన్నీర్ అయితే కావాలి అంకుల్, లేకపోతే వద్దు నాకు. బాబు ఇక్కడ మసాలా దోశ చాలా బాగుంటుంది బాబు. ఈ నా కొడుకు పని అయ్యి ఉంటుంది. ఈ నా కొడుకుని చెప్తా నీడి పని. ఇప్పుడే వెళ్తా. ఏమే ఏడాడు? తెలీదండి. నిన్న టిఫిన్ బండి ఏమన్నా తీసుకెళ్ళాడాడు? అంటే మీకు ఒంటో బాలేదని నేనే పంపించానండి. నీకు అసలు బుద్ధి ఉందా? నిన్న అయ్యో రకరకాల దోశలు వేసారంట, వాళ్ళంతా వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచానా? ఆ రకరకాల దోశలు చాలా బాగున్నాయని అందరూ అన్నారంట. నిన్న చెప్పాడు వాడు. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? చదువుకున్నావని బండిచ్చి పంపిస్తారా? మీరు రోజుకి సంపాదించేదంతా 800. నిన్నొక్కరోజు వాడు 1500 తీసుకొచ్చాడు. అలాగని ఆడితో కూడా బండి పెట్టింతావా ఏంటి? ఆడు ఇలాగ అవడానికి కారణం నువ్వు. అసలా ఆడి పని చెప్తే నాకు బంటే బంటే బంటే. ఏంటి నానా? నిన్న నాకు తెలియకుండా టిఫిన్ బండి పెట్టావా నువ్వు? టిఫిన్ బండా? అవును. నేనేం తీసుకెళ్ళలేదు. నాకు తెలిసిగానే ఆపరా. తీసుకెళ్ళిందే కాకుండా అక్కడ పిచ్చి పిచ్చి దోశలు వేసావంట. పిచ్చి పిచ్చి దోశలా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? వచ్చిన వాళ్ళందరూ ఎలా ఎగబడుతున్నారో తెలుసా? అలాంటి కొత్త కొత్త దోశలు ఇస్తే కదా నాన్న ఎక్కువ మంది జనాలు వచ్చేది. ఇంకప్పుడు బయటోడికి మనకి తేడా ఏంటి? నాకు అంత జనాలేమో అవసరం లేదు, మేడలు కట్టాలని ఆశ లేదు. ఆ ఆశుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నీకు ఆలోచన లేదు కాబట్టి ఇప్పటికీ ఇలా ఉన్నాం. అయినా నానా నీకేదో నష్టం వచ్చింది అలా మాట్లాడుతున్నాయి నాన్న. రోజు వచ్చిన దానికంటే ఎక్కువే లాభం వచ్చిందిగా. రోజు ఎంత వస్తుందో అంత చాలు, అంత లాభాలేమో వద్దు. ఎక్కువ లాభాలు అవసరం లేదు. నేను పుట్టక ముందు ఆ బండి పెట్టావు, ఇప్పటికీ మనకు ఆ బండి మాత్రమే ఉంది. మీ ఫ్రెండ్ తిరుమలరావు నీతో పాటు బండి పెట్టాడు, తర్వాత హోటల్ పెట్టాడు, ఇప్పుడు 4 బ్రాంచులకు ఓనర్ అయ్యాడు. వాళ్ళ కొడుకులు ఎలా బతుకుతున్నారో తెలుసా? నువ్వు చెప్పినట్టు ఇన్ని ఉంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుల పాలు అయిపోయేవాడిని. అలా చేయలేదు గనక ఇలాగన్నా ఉన్నావు. అయినా నీకేం తక్కువ చేసాను రా?